మై టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ దివాకర్ శర్మ. మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మీకు చాలా ఉపయోగపడేటువంటి విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి మా సర్వదాల ప్రయత్నం చేస్తున్నాము. అలాగే పక్కనటువంటి బెల్ సింబల్ని గణగణ కొట్టినట్టుగా దయచేసి కొట్టండి. అనేక విషయాలు మీ సమస్యల్ని మేము మీ ప్రతినిధులుగా ప్రభుత్వానికి అందజేయడంలో మా సాయి శక్తిలో మేము కృషి చేస్తున్నాము. గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి మిర్చియార్డ్ పక్కనే ఉన్నటువంటి ఒక జనావాసాల మధ్యలో ఉన్నటువంటి ఒక మురికి కాలువ ఇది ప్రజలు ఆ దుర్గంధాన్ని కానీ అక్కడి నుంచి వచ్చేటువంటిది చెడు ఫలితాలను కానీ ఆ దోమలు కానీ ఎలా భరిస్తున్నారనేది పాపం ఎవరికి వాళ్ళు గుడ్లని కక్కున్నట్టుగా వాళ్ళలో వాళ్ళు దిగమింగి ఉన్నారు తప్పిస్తే ఎవరు కూడా కంప్లైంట్ చేసే ప్రయత్నం చేయలేదు. మున్సిపల్ అధికారులు అసలు ఏమాత్రం పట్టనట్టు అక్కడ ఒక దుర్గంధం ఉన్నట్టు కూడా వాళ్ళు గుర్తించట్లేదు. ఈ అపార్ట్మెంట్స్లో చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్ వాళ్ళు ఇళ్లల్లో వాళ్ళు పక్కన ఉన్నటువంటి దుకాణాల వాళ్ళు పళ్ళ దుకాణాల వాళ్ళు టీ స్టాల్స్ వాళ్ళు మాత్రం బాధపడడం తప్పిస్తే ఎవరూ కూడా ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లేటువంటి చర్యలు ఏవీ తీసుకోవట్లేదు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి ఇక్కడ ఇలాంటిది ఒక చిన్న సమస్య ఉన్నటువంటి విషయం కూడా వాళ్ళకి తెలియదు. సమస్య చాలా పెద్దదైతే పరిష్కారం కూడా ఆలస్యం అవచ్చు, కానీ సమస్య చాలా చిన్నదైనప్పుడు క్షణాల్లో పరిష్కరించాల్సినటువంటి యంత్రాంగం ఉన్నటువంటి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రవర్తిస్తోంది. ఈ పక్కన ఉన్నటువంటి ఈ దుర్గంధం, ఈ చెరువు అంటే ఈ మురికి కాలువ ఎందుకుంది అనేది ఎవరికి తెలియడం లేదు. కానీ దీనివల్ల దుష్పరిణామాలు మాత్రం చాలా వస్తున్నాయి. ముఖ్యంగా ఆనుకుని ఉన్న వాళ్ళకి మాత్రం చాలా చాలా అసౌకర్యంగా ఉన్నటువంటి విషయం. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకి మై టీవీ ద్వారా మమ్మల్ని అందచేయమని వాళ్ళకి తెలియచేయమని చెప్పి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కోరడం జరిగింది. అదేవిధంగా మేము ఆ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము. దయచేసి ఇప్పటికైనా సరే అధికారులు స్పందించండి. ఈ సీతారాం నగర్ సీతాపురం కాలనీ అంటారు దీన్ని. ఇక్కడ గత నెలన్నర నుంచి కరెంటు తోటి అనేకమైన కష్టాలు పడుతున్నారు ఇక్కడ ఉంటున్న ప్రజలు, ఈ ప్రాంతం ప్రజలు. నేను కూడా వ్యక్తిగతంగా ఈ సంబంధిత అధికారులను అంటే ఏఈని, లైన్ మ్యాన్ని, ఇంకా వాళ్ళపై ఉన్నతాధికారులని వాళ్ళకి ఈ విషయం తెలియచేయడానికి, ఈ విషయం తెలియజేసి పరిష్కారం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. అయితే యథాతథంగా ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి చాలా సాధారణంగా వచ్చేటువంటి నిర్లక్ష్యపు సమాధానాలు మాత్రమే మాకు వచ్చాయి. మేము వాళ్ళకి చెప్పాం కూడా, సార్ ఈ విషయం ఇప్పటికీ పరిష్కారం కాకపోతే మేము మంత్రి లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాము. ఆయన రెడ్ బుక్లో కూడా మీ పేర్లు చేరుస్తామనంటే మీరు ఏమనుకుంటున్నారో అది చేసుకోండి, మాకు చెప్పాల్సిన అవసరం లేనటువంటి ఒక నిర్లక్ష్యపు సమాధానం వాళ్ళ దగ్గర నుంచి రావడం జరిగింది. ఒక విషయం ఏంటంటే ఈ అధికారులందరూ కూడా ప్రజల సమస్యలు అంటే అవేవో మనకు సంబంధించినటువంటి సమస్యలు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. నేను అనేది ఏంటంటే వాళ్ళ ఇళ్లలోనే వాళ్ళకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు అది ఎవరు పరిష్కరించాలో వాళ్ళు పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే ఇదేదో నాకు సంబంధించింది కాదు, నీ ఏడుపేదో నువ్వు ఏడు అన్నట్టు అవతల వాళ్ళు ప్రవర్తిస్తే వీళ్ళు ఎలా ఫీల్ అవుతారనేది వీళ్ళకి తెలియదా? అంటే బాధ తన దాకా వస్తే కానీ వాళ్ళకి అర్థం కాదు అవతల వాళ్ళ బాధ అనేది మాకు అర్థం కావట్లేదు. అసలు ఒక టైమింగ్ ఉండదు, ఒక పద్ధతి ఉండదు, ఒక రీజనబుల్ అంటే ఒక దానికి ఒక కారణం ఉండదు. అంటే ఎందుకు జరుగుతుంది, ఎందుకు తీసేయాల్సి వస్తుంది, ఎవడో గోతులు తవ్వుతున్నాడు, ఇంకో డిపార్ట్మెంట్ వాడు గోతులు తవ్వుతున్నాడు, ఈ డిపార్ట్మెంట్ వాడు కరెంటు తీసేస్తున్నారు, ఇలాగా ఒక సంబంధం లేకుండా, కోహెరెన్స్ లేకుండా, కోరిలేషన్ లేకుండా జరుగుతుంది. దానికి ఒక సరైన కారణం కనుక వాళ్ళు చూపించగలిగితే హర్షణీయంగా ఉంటుంది. అయితే 2 నెలల పాటు ఈ కరెంటు కష్టాలు, ఇలాగ ఇర్రెగ్యులర్ పవర్ కట్స్ అనేది ఎవరూ కూడా యాక్సెప్ట్ చేయలేటువంటి విషయం. ఇది చాలా ఈజీగా పరిష్కరించాలన్నటువంటి సమస్యని వీళ్ళు చాలా జటిలతరం చేస్తున్నారు. ఇక్కడ కరెంటు పోతే లిఫ్ట్లు ఉండవు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళలో చాలామంది రోగగ్రస్తులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. రకరకాల కారణాలతో కరెంటు లేకుండా జీవనం సాగించలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. దైనందిన జీవితం డిస్టర్బ్ అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని తక్షణం విద్యుత్ అధికారులు ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా మై టీవీ తరఫు నుంచి నేను కోరుతున్నాను. వాళ్ళ యొక్క విజ్ఞప్తిని మీకు చేరవేస్తున్నాను. అలాగే విద్యుత్ శాఖ మంత్రి అయినటువంటి రవికుమార్ గారు తక్షణం స్పందించి ఈ విషయం గురించి పరిష్కరించాల్సిందిగా జనం కోరుకుంటున్నారు. లోకేష్ గారు, ఇది కనుక ఇలాగే కంటిన్యూ అయ్యి, ఈ నిర్లక్ష్యం ఇలాగే కంటిన్యూ అయ్యి
వీళ్ళ అధికారులు వాళ్ళు ప్రజల సొమ్ముతో అంటే ప్రజలు పన్నులు కట్టే దాంట్లో జీతాలు తీసుకుంటున్న విషయం మర్చిపోయి వాళ్ళ తాత ముత్తాతలతో వచ్చినటువంటి ఆస్తుల్లోంచి వాళ్ళు ఏదో బతుకుతున్న విధంగా వాళ్ళు ప్రవర్తిస్తే మీ రెడ్ బుక్లో వీళ్ళ పేరు కూడా చేర్చాలని చెప్పేసి జనాలు మిమ్మల్ని కోరుకుంటున్నారు. మీరు ప్రజానాయకుడిగా ఈ విషయంపై తక్షణ స్పందిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.